మెగా డిఎస్సీపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల ఉపాధ్యాయులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. టీచర్లు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మంచి గుణపాఠం చెప్పాం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే మేము తరగతిలో పాఠాలు చెప్పేంత వరకే వెళ్ళాం. రాజకీయాలు మాకొద్దు. మేము విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దడానికే వెళ్ళాం. లేదు కాకూడదు, మిమ్మల్ని కూడా రాజకీయంలోకి లాగుతామంటే లాగండి. ఖచ్చితంగా మేము పాఠాలతో పాటు గుణపాఠాలు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉండామనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలా. అయ్యా, కొంతమంది ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఇదే కర్నూలు బొడ్డు నుండి నేను చెప్తున్నా, 15,941 మంది ఉపాధ్యాయులకు అండగా నేను ఒక్కడే విద్యాశాఖ అధికారులతో కలిసి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. లేదంటే మేము చెప్పే ప్లేస్ కి మీరు రండి, మీరు చెప్పే ప్లేస్ కి మేము వస్తాం. మీ క్వశ్చన్లు మీరు మా ముందు పెట్టండి, మా వివరణలు మీరు వినండి. ఎవరికైనా నిజంగానే న్యాయపరంగా నిజంగానే నాకు జాబ్ రాలేదు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు దగ్గర మాట్లాడి నేను సార్ వీళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి జాబ్ ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానిదే అని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. అది జరిగే ముందు మీరు ఎందుకు మాట్లాడుతున్నారో ఒక విషయం తెలుసుకోవాలి. అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేస్తున్నారు. నిన్న కూడా తిరుపతిలో ఒక ధర్నా జరుగుతూ ఉంటే అక్కడ ఒక మీడియా మిత్రులు వెళ్ళి, సార్ ఎందుకు సార్ మీరు మెగా డిఎస్సీ ఈ విధంగా ధర్నా చేస్తున్నారు, అసలు ఏం జరిగింది సార్ ఈ మెగా డిఎస్సీలో అంటే అవన్నీ మాకు సంబంధం లేదు, లోకేష్ సార్ గారు రాజీనామా చేయాలి. అరే ఏ సంబంధము, అసలు ఏ ఇన్ఫర్మేషన్ దగ్గర కంటెంట్ లేకుండా ఎందుకు రాజీనామా చేయాలనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి గమనించాలి. చూడండి, ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో మాకు రాజకీయాలు వద్దు, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం కరెక్టే, కానీ ఆ ప్రశ్న అడిగే ముందు దానికి తగినటువంటి ఆ ఆధారాలు గాని, సాక్ష్యాలు గాని, ప్రూఫ్స్ గాని, ఎవిడెన్సెస్ గాని ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? ఆ రోజు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పి లక్షలాది మంది ధర్నా చేస్తే అదే కోణంలో మీరు ఇక్కడ వచ్చి ధర్నా చేస్తున్నారు. ట్రెండ్ సెట్ చేయండి, కానీ అనవసరంగా అక్కడ నీట్ పేపర్ నిజంగానే లీక్ అయిందని సుప్రీంకోర్టు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసిన తర్వాతనే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేశారు. తరగతి గదిలో బేసికల్ గా 3 రకాల విద్యార్థులు ఉంటారు. ఒకసారి చెప్తే వినేస్తారు, ఇంకొకరు కొట్టు చెప్తే వింటారు, ఇంకొక 3వ వ్యక్తి ఒకరు ఉంటారు. నువ్వు ఎంతైనా కొట్టు, నువ్వు ఏమైనా చేసుకో, నేను హోంవర్క్ చేయను, నేను రాయను, నేను స్కూల్కి రాను అనేటువంటి ఇతండవాదం చేసి